నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. నేను సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకుల రీలే నిరాహార దీక్షలు. ధర్మవరం పట్టణంలోని 16, 26వ వార్డులకు చెందిన 325 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. ఢిల్లీలో రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోర్ హై అంటే ఇక్కడున్న రేవంత్ రెడ్డి మోడీ మేరే బడే భాయ్ అంటాడు. హోలీ ఆడుతున్న సందర్భంలో గూండాలు ఆ ప్రజల మీద అకారణంగా దాడి. ముందస్తు సమాచారం లేకుండా వ్యాపార సముదాయాలపై దాడులకు పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే కేపీ వివేకానంద. వేసవిలో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు ప్రోత్సహించడానికి అదనంగా చెల్లించే వేసవి భత్యాలను వెంటనే చెల్లించాలని సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యదర్శి గుంటి వేణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో పనిచేసే ఉపాధి హామీ కూలీలను ప్రోత్సహించడానికి ఉపాధి హామీ కూలీలకు ఫిబ్రవరి నెలలో 20%, మార్చి నెలలో 25%, ఏప్రిల్, మే నెలలో 30%, జూన్ నెలలో 25% అధికంగా కూలీలకు ఇచ్చి ప్రభుత్వం పని చేయించదని, గత 3 సంవత్సరాల కాలం నుండి ఈ అదనపు భత్యాలను ప్రభుత్వం నిలిపివేసి ఉపాధి హామీ కూలీలకు నష్టం చేస్తుందని, ప్రభుత్వం వెంటనే అదనపు కూలీలు నిధులను విడుదల చేసి ఉపాధి హామీ కూలీలను ఆదుకోవాలని గుంటి వేణు డిమాండ్ చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి పనులు స్టార్ట్ అయ్యి దాదాపు నెలన్నర అయిపోతూ ఉన్నాయి. ఉపాధి హామీలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,10,000 మంది పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 నెలల బకాయిలు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి. తక్షణంగా ఈ పెండింగ్లో రిలీజ్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ఉపాధిలో పనిచేసే వాళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన పేదలే. దాంతోపాటు ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీని సర్వనాశనం చేయడానికి బకాయిలను ఇవ్వడం లేదు. రెండవది ఏంటంటే వేసవి భత్యం కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ వేసవి భత్యాన్ని ఇవ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఉపాధి హామీ మీద ఆధారపడ్డటువంటి లక్షలాది కుటుంబాలు ఏవైతున్నాయో ఈ ఉపాధి హామీలో పనిచేస్తే, ఈ ఉపాధి హామీలో పనిచేస్తే ఇంత ఉపాధి దొరుకుతుందని ఆశతో పనిచేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఉపాధి కార్మికుల్ని అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఇంతకుముందు పార ఇచ్చేటోళ్ళు, గడ్డపార ఇచ్చేటోళ్ళు, తట్ట ఇచ్చేటోళ్ళు ఏవి కూడా ఇప్పటికీ ఇవాళ ఇవ్వకుండా కేవలం కార్మికులందరూ పార, తట్టపార, గడ్డపార అన్నీ కూడా తీసుకుపోవడంతో పాటు ఎక్కడైతే ఎండాకాలంలో పనిచేస్తే ఆ పనిచేసే దగ్గర టెంట్లు వేసేటోళ్ళు, ఏదైనా కార్మికులు చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే ప్రథమ చికిత్స కిట్ ఉండేది, తాగడానికి నీళ్లు ఉండేది. ఇవాళ ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేసిన పరిస్థితి కనిపిస్తలేదు. అంతేకాకుండా ఇవాళ కార్మికుడు చనిపోతే 1,00,000 రూపాయలు ఇవాళ బీమా ఉండేది. దెబ్బలు తాకితే దానికి సంబంధించిన ఛార్జీలు అన్నీ కూడా ఈ యొక్క ఉపాధి హామీ చట్టంలో ఉన్నాయి కాబట్టి ఛార్జీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ పనిగట్టుకొని కేంద్ర ప్రభుత్వం, పనిగట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఉపాధి హామీని ధ్వంసం చేయడానికి, వాస్తవంగా ఉపాధి హామీలో దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది కార్మికులు ఏమైనా ఉపాధిలో పనిచేసుకుంటూ అంతో కొంత జీవితాలను, కుటుంబాలకు ఇంత ఆహారాన్ని సంపాదించుకునే చట్టం ఏదైతే ఉందంటే ఉపాధి హామీ చట్టం. ఆ చట్టాన్ని వల్ల మోడీ ప్రభుత్వం ధ్వంసం చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. అట్లా ఎంత పనిచేసినా కూడా ఇవాళ ఆ ఉపాధి హామీ కార్మికులకు బకాయిలు అనేటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి తక్షణంగా ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి 3 నెలలకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే 2వ పులివెందులుగా పేరుగాంచింది. మొదటి జాబితాలోనే తెలుగుదేశం అభ్యర్థి కింద నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేసిన చంద్రబాబు నాయుడు అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పొత్తులో భాగంగా కొన్ని సీట్లను మిత్రపక్షాలకు ఇవ్వవలసి రావడంతో అనపర్తి సీటును బీజేపీకి కేటాయించారు అంటూ పలు సామాజిక మాధ్యమాలలో వార్తలు రావడంతో ఒక్కసారిగా అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం శ్రేణులు నిరసనకు దిగాయి. తక్షణమే అనపర్తి నియోజకవర్గ సీటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఖరారు చేయాలంటూ బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో 200 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రీలే నిరాహార దీక్షలకు దిగారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగానూ సహకరించేది లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ లిస్ట్ లోనే మా రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి కుటుంబం తరఫున సీటు ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా, నాయకులు చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచారం సాగించుకుంటే
గత 4 రోజులుగా బీజేపీకి టికెట్ అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ప్రకటిస్తున్నారనే వివాదం తెరపైకి వచ్చింది. వివాదం నిన్న వరకు ఛానల్లోనే ఉంది. ఛానల్ ప్రకారంగా అందరూ స్కోరింగ్లు అదే డిబేట్లు పెడుతున్నారు. దీని మీద ఏదైనా ఒక స్పష్టమైన క్లారిటీ లేదు మాకు. నిన్న మేము రాజమండ్రి వెళ్ళి మా ఇన్ఛార్జ్ సుజయకృష్ణ రంగారావు గారిని కలిసి కొంతమంది కార్యకర్తల నాయకులందరూ కూడా రాజీనామాలు చేస్తున్నామని చెప్పి మా సీటు మాకే కావాలని చెప్పి విన్నవించుకొని ప్రాధాన్యంతో అర్థించడం కూడా జరిగింది. ఈరోజు పురంధేశ్వరి గారు వస్తున్నారని తెలిసి మా నియోజకవర్గం 4 మండలాల నుంచి కూడా కొంత కేడర్ వెళ్ళి నాయకులు కార్యకర్తలు వెళ్ళి మహిళలతో సహా వెళ్ళి పురంధేశ్వరి గారికి కూడా మా గోడు వినిపించుకోవడానికి అక్కడ వెళ్ళారు. ఇక్కడ బెక్కవోలు మండలం అనపర్తి నియోజకవర్గంలో బెక్కవోలు మండలంలో పందలపాక గ్రామంలో ఈ మండల సభ ఒకటి నిర్వహించుకున్నాం కార్యకర్తలందరూ కలిపి. దీని సారాంశం ఏంటంటే మా నాయకుడు టీడీపీకి పోటీ చేసి ఓటమి పాలైన 3వ రోజునే చిన్నపల్లమూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పార్టీ ఓడిపోయి మేమందరం నిరుత్సాహంగా ఇంట్లోనే ఉండి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటే వాట్సాప్లో చూడగానే మా నాయకుడు 3వ రోజే అక్కడ వైసీపీ నెగ్గి సంబరాలు చేసుకుంటుంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ ఫైర్ యాక్సిడెంట్లో కొంతమందికి నష్టం జరిగి గాయపడడం జరిగింది. వాడిని పరామర్శించడానికి మా నాయకుడు ఓడిపోయిన 3వ రోజే రోడ్డు మీదకి ఎక్కాడు. అది చూసి మా క్యాడర్ అందరికీ కూడా ధైర్యం వచ్చింది. ఓడిపోయిన ఆయనే రోడ్డు మీదకి వెళ్ళి ధైర్యంగా జనాల్లో తిరుగుతుంటే మనకేటని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు జరిగినా ఎన్ని కేసులు పెట్టినా 40 పైచీలకు కేసులు ఆయన మీద ఉన్నాయి. 200 ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల మీద 200 చిల్లర వరకు కూడా టీడీపీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా తెలుగుదేశం పార్టీని బతికించడానికి ఆయన తిరుగుతుంటే ఆయన వెంటే కేడర్ ఏ రోజు కూడా వదలలేదు. ఆయన వెనువెంటే ఉంటూ ఆయన మా సొంత ఆస్తిలా కాపాడుకుంటూ ఈ రోజుని ఇలాగా ఇంతవరకు రావడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనపర్తి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అడ్డుకుంటే కూడా ఈ కేడరే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం కేడరే ముందుండి దెబ్బలాడకన్నా దెబ్బలు తినడానికన్నా దెబ్బలు కొట్టడానికన్నా కొట్టించుకోవడానికి సిద్ధమే అని చెప్పి ముందుండి నడిపించి మీటింగ్ జరిపించింది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది. ఇవన్నిటిని పరిశీలించి మాకే టికెట్ ఇస్తారని చెప్పి నమ్మకంతో కేడర్ ఎంతో బలంగా ఉన్నాం. కానీ ఇవాళ వచ్చి మీడియాలో చూస్తే మాకు చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడిన ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఎంతోమంది వైసీపీ కరుడుగట్టిన వైసీపీ వాళ్ళు కూడా మీ రామకృష్ణారెడ్డి గారు అంతలా తిరుగుతున్నారు, మీ రామకృష్ణారెడ్డి గారికి ఈసారి ఓటేస్తారా, ఇంటికి వెళ్ళి ప్రసారం చేస్తుంటే ఈసారికి మీరు రామకృష్ణారెడ్డి గారు ఓటేస్తారా, మీరు బాధపడకండి రా, ఎందుకంటే అంతలా తిరిగిన నాయకుడిని ఓటమి పోవడం మనకే దురదృష్టకరమేరా. కనీసం ఈసారికి ఖచ్చితంగా మేము ఎప్పుడు ఓటేయలేదు కానీ ఈసారి ఖచ్చితంగా మీరు రామకృష్ణారెడ్డి గారికి ఓటేస్తాం మీరు వెళ్ళండి అని చెప్పి మాకు భరోసా ఇచ్చి ఇంటికి పంపించే పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎంత బలంగా ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన మా నాయకుడికి సీట్ లేదంటే ఇవాళ కేడర్ అంతా కూడా చాలా నిరుత్సాహంగా ఉంది. సీట్ లేదని చెప్పి అంటున్నారు. అధిష్టానం మాకేం చెప్పలేదు, అధిష్టానం మీద మేమేమి కోపంగా లేము. కానీ మా బాధనే మాకున్న ఇబ్బందిని అధిష్టానానికే కదా తిప్పుకోవాలి మేము. ధర్మవరం పట్టణంలోనే 16, 26వ వార్డులకు చెందిన 325 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి, మనకు అమ్మఒడి రావాలంటే మన పేదవాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి అఖండ మెజార్టీతో మనమందరం కూడా ఆయనకు తోడుగా నిలబడి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటాం. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింకులో ఉండాలా, ఫ్యాన్ ఏడ ఉండాలా, ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ 10 నిమిషాలు ఆఫ్ చేస్తే మీరు తట్టుకుంటారా? ఫ్యాన్ లేకుండా తట్టుకోలేరు కదా. ఫ్యాన్ లేకుంటే 10 నిమిషాలు తట్టుకోలేరు. ఆ ఫ్యాన్ ఉంటే జగన్ ఉంటే మన కుటుంబాలు బాగుంటాయి, చల్లగా ఉంటాయి. అవి లేకుంటే చల్లగా ఉంటాయి. నేను ఏడో చూసిన గ్లాసు పగులితే కొత్తగా ఉంటుంది. కొత్తగా ఏముంటుంది, గ్లాస్ పగులితే ఏం చేస్తారు, ఫస్ట్ పరగ తీసుకొని ఇటు పక్కన రాసినోనే అన్నారు ఫస్ట్. అవును సార్.
కొద్దిగా ఎనికివ్వండి, అందరు కవర్ అవుతారు, మీరు కూడా ఎనికివ్వండి. చెంగిచెర్లలో బస్సివాసులు మైక్ పట్టుకుని హోలీ ఆడుతున్న సందర్భంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు గూండాలు ఆ ప్రజల మీద అకారణంగా దాడి చేసి మహిళలను కూడా చూడకుండా విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. హోలీ సంబరాలు దేశవ్యాప్తంగా గల్లీ నుంచి మొదలుపెట్టి పట్టణాల వరకు చెంగిచెర్లలో బస్తీవాసులు మైక్ పెట్టుకొని పాటలు వేసుకొని హోలీ ఆడుతున్న సందర్భంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు గుండాలు ఆ ప్రజల మీద అకారణంగా దాడి చేసి మహిళలని కూడా చూడకుండా విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. వాళ్ళు పోయి కంప్లైంట్ చేద్దామని పోలీస్ స్టేషన్కి పోతే కంప్లైంట్ తీసుకోకుండా, కంప్లైంట్ తీసుకున్నప్పటికి కూడా పోలీస్ స్టేషన్ సమక్షంలోనే మళ్ళీ వాళ్ళ మీద దాడి చేస్తున్నా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా ఎంక్వైరీ పేరిట 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఆ ప్రాంతంలో ఆ ప్రజల మీద భయానకమైన వాతావరణం తెచ్చింది. చెంగిచెర్లలో అనేక సంవత్సరాలుగా అక్కడ ఒక కబేలా ఉంటుంది. బోన్స్ నుంచి ఆయిల్ తీసేటువంటి ఇల్లీగల్ దందా నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చినటువంటి కొంతమంది వ్యక్తులతో చేయిస్తే ఇవాళ ఇక్కడి వ్యక్తులతో వాళ్ళు కలిసి వాళ్ళ మీద చేసే దాడి అత్యంత జుగుప్సాకరంగా ఉంది. దీని మీద వెంటనే సమగ్రమైన ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. బాధ్యులందరినీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. లేకపోతే జరిగే పరిణామాలకు ఇవాళ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఢిల్లీలో రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోర్ హై అంటే ఇక్కడున్న రేవంత్ రెడ్డి మోడీ మేరే బడే భాయ్ అంటాడు. అసలు ఇక్కడున్న కాంగ్రెస్ ఇది కాంగ్రెసా బీజేపీయా అర్థం కాదు కేటీఆర్ అన్నారు. ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. आप एक मिनट सोचो, ऊपर राहुल गांधी है दिल्ली में, उन्होंने क्या बोलते, चौकीदार चोर है बोलते, चौकीदार चोर है अंटाడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో నై చౌకీదార్ నీ అయినో చోర్ నీ అయినో హమారే బడే బాయి హై, చౌకీదార్ చోర్ హై అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి హై హమారే అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించండి, అదానీ ప్రధాని, అదానీ के लिए काम करते प्रधानी అని రాహుల్ గాంధీ అంటాడు. अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है. यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे, जाके अदानी से गले मिलते दावोस में, क्योंकि ठंड ज्यादा है वहां पे, गले मिल लिए, वहां डील कर लिए, दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. गुजरात मॉडल बेकार है, फेक है, ये राहुल गांधी का बोलना है. अब यहाँ पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूं. ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. లిక్కర్ స్కామ్ कुछ नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है, ये अच्छी बात नहीं है అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, नहीं लिकर स्कैम है, कविता को पकड़ना अच्छी बात है అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు. ఇక్కడ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు. ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు. 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే ఈ మాట 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై, నేను జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. ముందస్తు సమాచారం లేకుండా వ్యాపార సముదాయాలపై దాడులకు పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే కేపీ వివేకానంద. అనంతరం వ్యాపారులతో కలిసి గాజుల రామారం సర్కిల్ కార్యాలయానికి చేరుకుని ఉప కమిషనర్ మల్లారెడ్డితో సమస్య తీవ్రతను చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ షాపూర్ నగర్ మార్కెట్ రోడ్ లో అనేక మంది వీధి వ్యాపారులు కూరగాయలు, పూలు, పండ్లను అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు.
వీరిని వీధి వ్యాపారులుగా కొనసాగిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు గతంలో గుర్తింపు కార్డులను కూడా అందజేశారన్నారు. కానీ నేడు మున్సిపల్ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా షాపూర్ నగర్ మున్సిపల్ షాపూర్ నగర్ మార్కెట్ రోడ్లోనే తోపుడు బండ్లు, రోడ్డు పక్కన ఉన్న దుకాణాలపై విచక్షణ రహితంగా దాడులు నిర్వహించి సామాగ్రిని, తోపుడు బండ్లను విరక్కొట్టి నానా హంగామా చేశారని, సదరు అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే వీధి వ్యాపారుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, సూరారం డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో సోమవారం నుండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్టలో భాగంగా అర్చకులు శేషం వెంకట రమణాచార్యులు, యజ్ఞాచార్యులు, నవ్యానందాచార్యులు, పురుషోత్తమాచార్యులు, మణికంఠాచార్యులు, మనోహరాచార్యులు, శేషం మాధవాచార్యులు, అఖిల్చార్యులు ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహాలను గ్రామంలోని పూర వీధుల గుండా ట్రాక్టర్పై ఊరేగించారు. వాడవాడల ఊరేగింపు వెళ్లిన స్వామివారికి గ్రామ ప్రజలు పూల పండ్లు, కొబ్బరికాయలతో గడప గడపకు స్వాగతం చెప్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. గణపతి పూజ, పుణ్యహవచనం, రక్షబంధనం, పంచగావ్య ప్రసాన, అఖండ దీపారాధన, ఋత్విక్వరణం, నృత్యం గ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, ద్వారా తోరణం, ధ్వజమూర్తి, కుంభరాధన, యంత్ర బింబ మూర్ఛనముల, అగ్ని ప్రతిష్ట, మూలమంత్ర వాహనములు, జలదివాసంగా హోమం, జలాదివాసనం, క్షీరాది పంచామృత ఆది వాహనములు, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వినియోగములు, అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ అబ్బిడి పద్మ రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి, లయన్స్ క్లబ్ చైర్మన్ కొండ వేణుమూర్తి, గట్టు దుద్దినాపల్లి ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ శంకర్ లింగం, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగోడు తెగడ్ శివారులోని సర్వే నెంబర్ 75 పిపి చింతల చెరువులో ఉన్న భూములను జాడే మోతిరాం చెరువులో భూములను కోల్పోయి ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చినా కూడా 1 ఎకరం భూమిని కబ్జా చేసుకుని పొలం చేసుకుంటున్నారు. దీనిపై కౌటాల మండలం తహసీల్దార్ స్పందించి మోతిరాంపై చర్యలు తీసుకుని గవర్నమెంట్ భూములకు హద్దులు పెట్టి చెరువులో ఎన్ని ఎకరాలు భూమి ఉన్నదో రైతులు ఎవరు కూడా సాగు చేసుకోవద్దు, ఒకవేళ సాగు చేసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జాడే రామచంద్ర డిమాండ్ చేస్తున్నారు. మిరపకాయలకు పండించుకోవడానికి చెరువులు కల్వపొంట జేసీబీతోనే పెద్ద పెద్ద బొంతలు తవ్వి ఎకాన్ కార్ గణపతి ఆ కాలువని సర్వనాశనం చేస్తున్నారు. పెద్ద పెద్ద బొంతలు తవ్వడం వలన తూములకు అడ్డం బొంతలు తవ్వడం వెంటనే ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని తూములను, కాలువలను పకడ్బందీగా రిపేర్ చేపించాలని తాటినగర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వెల్కమ్ టు 7 టీవీ ఛానల్ కి శరత్చంద్ర ఉమ్మడాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలోని మగడ గ్రామస్తులతోని టాటినగర్ విలేజ్ లో అందుబాటులో ఉన్నాం. మాతోని ఉన్న నిరుపేద రైతు వీళ్ళ గోసాలు చూద్దాం. ఇక్కడ ఈ మొత్తం ఈ మధ్యలోనే చెరువు మధ్యలోనే కాలువ పొంటనే తవ్విళ్ళు మొన్న పోకునింగ్ పెట్టి ఎవరి పర్మిషన్ తీసుకోకుండా అతి బాబు పైసలు తీసుకున్న భూములు కబ్జా చేస్తున్నారు కొంతమంది. కబ్జా చేసిన వ్యక్తుల పేరేంది? జాడే మోతీరాం వ్యక్తి. మేము అడిగినామైతే ఇంతకుముందు ఎందుకు కబ్జా చేసినావు, ఇది చెరువుల పోయిన భూమి అని అడిగినామైతే ఈ భూమి మీద మనకు 3 మీద దాడి చేసిండు. వాళ్ళ 3 కొడుకులు, వాళ్ళ నాన్న జాడే మోతీరాం, జాడే తిరుపతి, జాడే రోసి దాడి చేసిండు. ఈ గవర్నమెంట్ భూమిని ఎందుకు కబ్జా చేస్తున్నారు? చేసిండు జాడే మోతీరాం. ఈ భూమి అంటే దాదాపు ఎకరం వరకు కబ్జా అయిందా? కబ్జా అయింది ఈ మొత్తం పొలం చేసిండు. పొలం చేసి చెరువులో పోయిన భూమి అయితే మనం అడిగితే మన మీద దాడి చేసిండు. మీ మీద దాడి చేశారు? 3 మీద దాడి చేసిండు. నన్ను, మా నాన్నని, మా అమ్మని కొట్టిండు. మాకు 3 కుట్లు పడ్డది. ఈ కేసు మనకు కోర్టులో నడుస్తున్నది. కానీ మనం ఇప్పుడు కూడా అడిగితే ఏం చేస్తారో, నేను మొత్తం కబ్జా చేసుకుంటా చెరువులు అని మా మీద మొత్తం కబ్జా చేస్తా, నన్ను ఎవరు ఏం చేస్తారు, నా ఇంకా లీడర్లు ఉన్నారు అని చెప్తున్నారు. లీడర్ అంటే రాజకీయ నాయకులు
మేము వ్యవసాయం చేసేటోళ్ళు, మాకు అంత మాట్లాడరాదా అని మేము చెప్తున్నారు. ఈ చెరువు లోపట పెసాలు గోధుమలు పోసి మమ్మల్ని బాగా ఇబ్బంది చేస్తున్నారు. మాకు నీళ్లు లేకుండా చేస్తున్నారు. మేము ఎడ్లు గిడ్లు కాయడానికి వస్తే మాకు నీళ్లు ఉండలేదు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో నీళ్లు ఉండేది, ఇప్పుడు మనకు గోధుమలు పోసి ఆ మొత్తం మిర్చి గిర్చి తీసి మనకు మన కాలువలు తీసి మొత్తం నీళ్ళు చేస్తున్నారు. మాకు ఈ గవర్నమెంట్ భూమి మీద తహసీల్దార్ కూడా ఎవరెవరు పైసలు తీసుకున్నారో వాళ్ళు చర్యలు తీసుకోవాలని, హద్దులు పెట్టాలని, దీని చెరువు మీద పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. తహసీల్దార్ కూడా మాకు ఇక్కడ వచ్చి చూసి పోవాలని, ఈ కబ్జాలు చేసిన వ్యక్తుల్ని వాళ్ళ మీద కేసు పెట్టాలని మేము అంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకుల రీలే నిరాహార దీక్షలు. ధర్మవరం పట్టణంలోని 16, 26వ వార్డులకు చెందిన 325 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. ఢిల్లీలో రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోర్ హై అంటే ఇక్కడున్న రేవంత్ రెడ్డి మోడీ మేరే బడే భాయ్ అంటాడు. హోలీ ఆడుతున్న సందర్భంలో గూండాలు ఆ ప్రజల మీద అకారణంగా దాడి. ముందస్తు సమాచారం లేకుండా వ్యాపార సముదాయాలపై దాడులకు పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.